అన్నీ కరెక్ట్గా ఉండి వాడు పెన్షన్ డ్రా చేస్తున్నాడు అంటే అది నేరమే కదా, దానికి మాట్లాడవే. ఓకే, నీ దగ్గర ఏమన్నా జెన్యూన్ కేసు వచ్చింది, బై మిస్టేక్ డాక్టర్ తప్పు చేశాడు, క్లెయిమ్ చేయి, కమాన్. మేము స్పందించకపోతే కదా, ఇది గుడ్డి ప్రభుత్వం కాదు కదా, ఇది కళ్ళున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీలాగా కబోదులు కారు. ఇక్కడ ఉంది పెన్షన్ ఇస్తానని చెప్పి ఏదో 1000 రూపాయలు ఇవ్వడానికి 5 ఏళ్ళు బిచ్చగాడికి ఇచ్చినట్టు ఇచ్చావు. మేము ఒక్క నెలలో మొదటి నెలలో ఇచ్చాం. మాకు మీకు పాలనలో ఎంత తేడా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. నువ్వేదో రాజకీయ విమర్శలు చేసుకుంటా పగట వేషగాళ్ళలాగా ఆన్లైన్ పరామర్శించుకుంటా నీకు ఇంకా తెలియదేమో, రేపో మాపో ఈ అబ్బుగారు కూడా తెలుగుదేశంలోకి వద్దామని చూస్తున్నాడు. నువ్వు ఆ విషయం తెలుసుకో ముందు. వాడు కూడా సైకిల్ ఎక్కువ ట్రై చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ అకామిడేషన్ లేదు, ఎవడో ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ గోడ చుట్టూ ఆ బిల్డింగ్ల చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు అది ముందు తెలుసుకో ఫస్ట్. వాడు ఓట్లు అడిగేటప్పుడే చెప్పాడు, నేను గెలిస్తే తెలుగుదేశంలోకి వస్తా, నాకు ఈసారి వేయండి, నాకు ఇంకోసారి వేయండి అని ఓట్లప్పుడే అడుక్కున్నాడు. ఆ మాట అంటే పెద్ద నిజాయితీ గల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త అంట, వాడికి సపోర్ట్గా వీడు వచ్చాడంట. ఏంట్రా ఏది పడితే అది మాట్లాడుతున్నారు, వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మావి కౌంట్ అవుతుంది కాదు, మీ మాటలన్నీ కూడా మళ్ళీ కౌంట్ అవుతున్నాయి, మీ కౌంట్ అవుతున్నాయి, మీ చేష్టలు కౌంట్ అవుతున్నాయి. రప కన్ను కొట్టాలి, రాత్రిపూట అయిపోయే పని అయిపోవాలి, తెల్లారిపాటు. కానీ నువ్వు మాట్లాడినటువంటి పెద్ద మనిషి నువ్వు అట్లా క్యాబినెట్ మినిస్టర్ చేసావో లేకపోతే పగటి వేషగాడిలాగా ఉన్నోడికి జగన్ మంత్రి ఇచ్చాడో నాకు అర్థం కావట్లా. నీ స్థాయి, నువ్వు చేసినటువంటి హోదా ఏంటో మర్చిపోయి కన్ను కొట్టాలంట, నీ పని నువ్వు చేసేయాలంట, అంటే గిల్లాలి, జ్వాల పాడాలంట. ఇండైరెక్ట్గా నువ్వు చెప్తుంది అదే కదా. అంటే రెచ్చగొడుతున్నావు, రెచ్చగొట్టి విధ్వంసాన్ని సృష్టించమంటున్నావు, అరాచక శక్తుల్ని పేటలాగా ప్రోత్సహిస్తున్నావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆ మాటలో దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రజలు? నువ్వు ఆ నీతి కౌరులు చెప్పేది, నువ్వు ఆ పోలీసుల గురించి మాట్లాడేది. పోలవరంలో డిఐజీ ఎస్పీని కారుకు అడ్డం పెట్టారని నువ్వు ఎన్ని మాటలు మాట్లాడేవాళ్ళే? ఏం మాట్లాడావా అక్కడ? మర్చిపోయావా? పెద్ద పోలీస్ అంటే కద్దర బట్టలు కాదు, కాకి బట్టలు స్టిఫ్గా ఉంటాయి అవి. నువ్వు బాగా ఎంట్రామారావుకు ముందు పోలీసులు నిక్కర్లు వేసుకునేవాళ్ళు, స్టిఫ్గా ఉండి అలాంటి నిక్కర్లు కనబడాయి. అయ్యా నువ్వు గుర్తొస్తున్నాయండి నీకు పాతాయి. ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి కాకి యూనిఫామ్ వేసుకుంటున్నారు. కద్దరు కన్నా ఖరీదుగానే ఉన్నాయి కాకీలో కూడా. నీకు తెలియదేమో నాని, తెలుసుకో. ఏది పడితే అది మాట్లాడక, నోటుకు వచ్చింది కదా అని. శైలజానాథ్ నిన్నగాక మొన్న వెళ్ళావు, నువ్వేంటి నీతులు మాట్లాడుతున్నావు? రా, నువ్వు మంత్రి చేసావు కదా, నీకు తెలుసు కదా, నువ్వు మనసు ఉన్నోడివే కదా, రా, నా తప్పని తెలుసు. అబ్బాయి తప్పు చేయలేదని చెప్పు. నువ్వు వచ్చి మమ్మల్ని అడగాల్సింది. నువ్వే గెస్ట్ హౌస్లో కూర్చుని మాజీ మంత్రి హోదాలో కౌరు చేస్తే నేను గౌరవార్థం పెద్దడు కదా వచ్చినోడిని, నీకు చెప్పేవాడిని జరిగింది. మా వివరణ కూడా అడిగితే మీ వాడు చేసిన ద్రోహం ఏంటో, వీడు ఎంత మోసకారో నీకు అర్థమయ్యేది. వాడు బాబు ఏం చేశాడో తెలుసా అసలు నీకు? వాడికి ఆస్తి ఎటు వచ్చిందో తెలుసా నీకు? ఎస్సీల ఆస్తి బ్యాంకుల్లో అప్పు తీసుకుని ఆ అప్పు కట్టేయకోకుండా దాన్ని ఆక్షన్ పెట్టించుకుని మీ పేర కొట్టేపించుకుని నువ్వు కొట్టేసిన ఆస్తి కాదు అది. నీకు ఎక్కడి నుంచి వచ్చింది అది? వాళ్ళ ఆడపిల్లల ఆస్తుల్లోకి వెళ్ళేమంటావు, వాళ్ళ ఆడపిల్లలది అది. వాళ్ళ దాంట్లో గంధం చెట్లు అంట, గంధం చెట్లు నరికారంట, వాళ్ళ బావగారిది అంటున్నావు.